మన బాడీ అదో సూపర్ అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా. కానీ ఈ పర్ఫెక్ట్ సిస్టమ్ని స్లో చేసే ఒక వైరస్ ఉంది. అదే అస్థిరమైన బ్లడ్ షుగర్. ఈరోజు మన విశ్లేషణలో ఈ కోడ్ను క్రాక్ చేద్దాం. మన ఆరోగ్యాన్ని మళ్లీ మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. చక్కెర. ఈ ఒక్క మాట వినగానే చాలామందిలో ఏదో తెలియని భయం. డయాబెటిస్ వస్తుందేమో, లేదంటే ఇంకేదైనా అనారోగ్యమొస్తుందేమోనని ఒక టెన్షన్. అసలు ఈ భయం నిజంగా అవసరమా? తీపు పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయాల్సిందేనా? రండి, ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. సరే, ఇప్పుడు కాస్త లోతుగా వెళ్దాం. ఈ బ్లడ్ షుగర్ సమస్య ఉంది కదా, దాన్ని ఓ జబ్బులా కాకుండా మన బాడీ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చిన ఒక గ్లిచ్ లాగా చూద్దాం. ఒక చిన్న బగ్ అనమాట. అసలు ఈ గ్లిచ్ ఎందుకొస్తోంది? దీని వెనుకున్న కారణమేంటి? దాన్ని ఎలా ఫిక్స్ చెయ్యాలో ఇప్పుడు మనం డీకోడ్ చేయబోతున్నాం. మనం అనుకుంటాం స్వీట్లు, కేకులు, ఐస్ క్రీంలు అవే మనకు పెద్ద శత్రువులు అని. కానీ అసలైన ఛాలెంజ్ అది కాదు. ఉదాహరణకి, చాలా హెల్దీ అని మనం ఉదయాన్నే తాగే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్లో కూడా మనం అస్సలు ఊహించనంత చక్కెర ఉంటుంది. అందుకే ఈ గ్లిచ్ను పరిష్కరించడం అంత ఈజీ కాదు. ఇక అసలైన అనాలిసిస్లోకి ఎంటర్ అవుదాం. బ్లడ్ షుగర్ వెనుకున్న సైన్స్ని, అంటే మన శత్రువు బ్లూ ప్రింట్ని మనమిప్పుడు స్కాన్ చేసి డీకోడ్ చేయబోతున్నాం. రెడీగా ఉండండి. ముందుగా మనం ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే గ్లైసెమిక్ ఇండెక్స్, సింపుల్గా GI. దీన్ని మనం ఫుడ్ పవర్ రేటింగ్ అని పిలుచుకుందాం. అంటే ఒక ఫుడ్ తిన్న తర్వాత అది మన బ్లడ్లో షుగర్ని ఎంత స్పీడ్గా పెంచుతుందో చెప్పే రేటింగ్ అనమాట. రేటింగ్ ఎక్కువ ఉంటే షుగర్ స్పైక్ ఫాస్ట్గా ఉంటుంది, తక్కువ ఉంటే ఎనర్జీ నెమ్మదిగా స్టడీగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైట్ బ్రెడ్ తిన్న వెంటనే బ్లడ్ షుగర్ ఎలా రాకెట్లా పైకి దూసుకెళ్తుందో, అదే పప్పులు తిన్నప్పుడు చూడండి, ఎనర్జీ చాలా నెమ్మదిగా స్థిరంగా రిలీజ్ అవుతుంది. ఆ తేడా గమనించారా? అంటే సరైన ఫుడ్ ఎంచుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇది మనకు క్లియర్గా చూపిస్తోంది. మనం అస్సలు ఊహించని చోట్ల కూడా ఈ చక్కెర దాక్కొని ఉంటుంది. కొన్ని రకాల యోగర్ట్లు, సలాడ్ డ్రెస్సింగ్లు, పొద్దున్నే తినే కొన్ని బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, ఇంకా హెల్దీ అని అమ్మే ఫ్రూట్ జ్యూస్లలో కూడా విపరీతమైన చక్కెర ఉంటుంది. అందుకే ఏదైనా కొనే ముందు ప్యాకెట్ మీద ఉన్న లేబుల్స్ చదవడం చాలా చాలా అవసరం. న్యాచురల్ అంటే ఎప్పుడూ సేఫ్ అని కాదు. ఈ చార్ట్ చూడండొకసారి. తేనె, అగావే, మాపిల్ సిరప్, వీటిలో కూడా చక్కెర లెవెల్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. ఒక్క స్పూన్లో ఎంత ఉందో చూస్తే మనకు షాక్ తగులుతుంది. కాబట్టి ఇవి న్యాచురల్ అయినా సరే మితంగా వాడటం చాలా ముఖ్యం. ఓకే, ప్రాబ్లమ్ని అనలైజ్ చేశాం. ఇప్పుడు సొల్యూషన్స్ టైం. మన డైట్ని అప్గ్రేడ్ చేసి మన సిస్టమ్ని బూస్ట్ చేసి స్మార్ట్ ఫ్యూల్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో! మన సిస్టమ్కు స్టడీగా, స్లోగా ఎనర్జీని రిలీజ్ చేసే కొన్ని పవర్ఫుల్ ఫ్యూయల్స్ ఇవిగో. యాపిల్స్, బెర్రీస్ లాంటి పండ్లు, ఓట్స్, బార్లీ లాంటి తృణధాన్యాలు, పప్పులు, ప్రోటీన్లు, ఇంకా నట్స్. వీటన్నింటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇక్కడో సీక్రెట్ వెపన్ ఉంది, అదే ఫైబర్. రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మన ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటే అది తిన్న తర్వాత బాడీలో ఇన్సులిన్ రెస్పాన్స్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ షుగర్ మన కంట్రోల్లో ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సింపుల్, ప్రాక్టికల్ 3 స్టెప్ ప్లాన్ని ఫాలో అవ్వడం. 1. తక్కువ GI ఉన్న కార్బ్స్ని సెలెక్ట్ చేసుకోవడం. 2. ప్రతి మీల్లో ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ ఉండేలా చూసుకోవడం. ఇక 3. పోర్షన్ సైజ్ని కంట్రోల్ చేయడం. ఈ 3 రూల్స్ చాలా పవర్ఫుల్. కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రకృతి మనకు కొన్ని స్పెషల్ టెక్ టూల్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మనం బ్లడ్ షుగర్ని మేనేజ్ చేయడంలో హెల్ప్ చేసే కొన్ని న్యాచురల్ బయో ఎన్హాన్స్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్: మెంతులు వర్సెస్ దాల్చిన చెక్క. మెంతుల్లో ఉండే ఫైబర్ షుగర్ డైజెస్ట్ అయ్యే స్పీడ్ని తగ్గిస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ చేస్తుంది. మరోవైపు దాల్చిన చెక్క మన బాడీ సెల్స్ని ఇన్సులిన్కి మరింత సెన్సిటివ్గా చేస్తుంది. అంటే గ్లూకోజ్ని బాడీ ఇంకా ఎఫిషియెంట్గా వాడుకుంటుందన్నమాట. రెండింటికి వాటి స్పెషల్ పవర్స్ ఉన్నాయి. అయితే రెండిట్లో ఏది బెస్ట్ అని ఆలోచించడం కంటే రెండింటినీ కలిపి వాడటం ఒక బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ కావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎలాంటి కొత్త హెర్బల్ సప్లిమెంట్ స్టార్ట్ చేసే ముందైనా సరే, ముఖ్యంగా వేరే మందులు వాడుతుంటే ఒక హెల్త్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం.
కేవలం డైట్ మాత్రమే సరిపోదు. లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మనం మొత్తం లైఫ్ స్టైల్నే రీబూట్ చేయాలి. ఇదే మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్. మేజర్ స్టడీస్ రికమెండ్ చేస్తున్న కీ లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ ఇదే. కనీసం 7% బరువు తగ్గడం, వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటి పద్ధతుల్ని ట్రై చేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా అన్నీ మానేయడం కాకుండా మితంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవడం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమంటే మనకు ఇష్టమైనవన్నీ వదిలేయడం కాదు, తెలివైన నిర్ణయాలు తీసుకుని మన ఆరోగ్యాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇది త్యాగం కాదు, సాధికారత. మన విశ్లేషణ చివరికి వచ్చేసింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే మిగిలి ఉంది. ఈ సమాచారంతో ఆరోగ్యం వైపు మనం వేయబోయే మొదటి అడుగు ఏంటి? మన నెక్స్ట్ హెల్త్ అప్గ్రేడ్ ఏమవుతుంది? ఆలోచించండి. ఎందుకంటే మార్పు అనేది ఎప్పుడూ మొదటి అడుగుతోనే మొదలవుతుంది.